హలో అండి, వెల్కమ్ టు హైదరాబాద్ హోమ్స్. ఇప్పుడు మనమైతే వెస్ట్ ఫేసింగ్లో మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్ట్ చేసినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనం చూసినట్టయితే బిల్డర్ ఇక్కడ 3 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే డిఫరెంట్ సైజెస్లో కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో 2 మాత్రం 160 స్క్వేర్ యార్డ్స్, ఇంకొకటి మాత్రం 165 స్క్వేర్ యార్డ్స్లో బిల్డర్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఈ 3 బిల్డింగ్స్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్, ప్రైజింగ్ అండ్ లొకేషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంటి ముందు మనకి 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే వచ్చింది. 30 ఫీట్ వైడ్ రోడ్తో పాటు మనం ఇంటి ముందు పార్క్ చేసుకునేందుకు వీలుగా స్పేస్ అయితే ఉంటుంది. సో ప్రతి ఇంటికి సంబంధించి మనకి చెట్లు పెట్టుకునేందుకు స్పేషియస్గా ఒక ఫెన్సింగ్ లాంటిది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఇంటి ఎలివేషన్ చూడండి, చాలా అద్భుతంగా నీట్ లుక్లో కనిపిస్తూ ఉన్నాయి ఇంటి ఎలివేషన్స్ అయితే. ప్రతి ఇంటికి సంబంధించి ఫ్లోర్ ప్లాన్ అయితే సేమ్ ఉంటుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 2 BHK, పైన కూడా మనకి అదే విధంగా 2 BHK ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనమైతే 165 సంబంధించినటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ సంబంధించినటువంటి వ్యూ చూద్దాము. దాని డైమెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో హాల్ సంబంధించిన డైమెన్షన్స్ కానీ, బెడ్రూమ్ సంబంధించిన డైమెన్షన్స్ కానీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మనకి 165 సంబంధించినటువంటి ఇండిపెండెంట్ హౌస్ సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 27x55 అయితే డైమెన్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ముందు మనకి 27 వస్తుంది, బ్యాక్ అయితే 55 అయితే ఉంటుంది. సో ఇందాక నేను డిస్కస్ చేశాం కదా, మనకి ఇంటికి సంబంధించి ముందు పార్కింగ్ స్పేస్ కానీ, ఇక్కడ మన ఫెన్సింగ్ అయితే గార్డెన్గా పెట్టుకునేందుకు ఫెన్సింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ర్యాంప్ చూసినట్టయితే ఈజీగా వెహికల్ వెళ్ళేందుకు ఈజీగా ర్యాంప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒక పార్కింగ్ స్పేస్ అయితే చూసినట్టయితే పార్కింగ్ స్పేస్లో ఒక చిన్న కార్తో పాటు 2 వీలర్స్ కూడా పార్క్ చేసుకునేందుకు వీలుగా అయితే పార్కింగ్ ఏరియా ఉంది. పార్కింగ్ సంబంధించిన డైమెన్షన్స్ మనం చూసినట్టయితే 10.6 x 16 డైమెన్షన్స్ అయితే పార్కింగ్ సంబంధించిన డైమెన్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సెట్ బ్యాక్స్ చూసినట్టయితే 2.5 feet అయితే మనకి సెట్ బ్యాక్స్ వదిలేశారు. ఒకసారి చూడండి, సెట్ బ్యాక్స్ కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. అదేవిధంగా మనకి ఇక్కడ స్టేర్ కేస్లో మనకు కామన్గా యూజ్ చేసుకునేందుకు స్పేస్ అయితే ఉంది. స్టేర్ కేస్ కింద చూసినట్టయితే మనకి యూటిలిటీకి సంబంధించినటువంటి స్పేస్ అయితే కనిపిస్తూ ఉంది. మనం చూసినటువంటి మెయిన్ డోర్ అయితే ఉందో దాన్ని ఇండియన్ టేక్వుడ్ మెటీరియల్ వాడి వీళ్ళు ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్టయితే మెయిన్గా మనకు కనిపించేది హాల్. సో హాల్ సంబంధించినటువంటి డైమెన్షన్స్ అయితే చూసినట్టయితే 10.10 x 29 అయితే చాలా విశాలమైనటువంటి హాల్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హాల్తో పాటు డైనింగ్ ఏరియా, ఒక కిచెన్ అండ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్తో పాటు ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సో ఫ్లోరింగ్ అంతా నీట్ లుక్లో కనిపిస్తూ ఉంది. సో ఇదంతా హాల్ సంబంధించినటువంటి వ్యూ అండ్ టీవీ సెటప్ సంబంధించినటువంటి స్పేస్ అయితే చూస్తున్నారు. సో కబోర్డ్స్ అన్ని చేసి రెడీగా ఉన్నాయి. సో ఎస్పెషల్లీ టీవీ యూనిట్ సంబంధించినటువంటి కబోర్డ్స్ అయితే రెడీగా ఉన్నాయని చెప్పొచ్చు. హాల్లో మనకైతే 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్కి సంబంధించినటువంటి స్పేస్ అయితే వచ్చే విధంగా 2 విండోస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియాకి వెళ్ళి చూద్దాము. డైనింగ్ ఏరియా సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 10 x 9 డైమెన్షన్స్ అయితే డైనింగ్ ఏరియాలో ఉన్నాయి. సపరేట్గా డైనింగ్ ఏరియాని వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో బ్యాక్ సైడ్ వెళ్ళేందుకు వీలుగా మనకైతే ఈ డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదంతా డైనింగ్ ఏరియా, చాలా స్పేషియస్గా డైనింగ్ ఏరియా. దాంతోపాటు ఇక్కడ ఈ డైనింగ్ ఏరియాలో కూడా మనకి చిన్నపాటి సెల్ఫ్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా డైనింగ్ ఏరియా అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళి చూసినట్టయితే కిచెన్ మంచిగా ఎల్ షేప్ డిజైన్తో బ్లాక్ గ్రానైట్ యూజ్ చేసుకొని నంబర్ ఆఫ్ సెల్ఫ్స్ అయితే ఉన్నటువంటి కిచెన్ కనిపిస్తూ ఉంది. సో మంచి టైల్ వర్క్తో పాటు నీట్ లుక్లో చాలా విశాలంగా ఉన్నటువంటి కిచెన్. దాంతోపాటు పక్కనే పూజా సెటప్ సంబంధించిన స్పేస్ అయితే కనిపిస్తూ ఉంది. చిన్నగా అద్భుతంగా వీళ్ళు అయితే డిజైన్ చేశారు. కిచెన్కి సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 7 x 9 డైమెన్షన్స్ అయితే కిచెన్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఎల్ షేప్ డిజైన్ అటువంటి బ్లాక్ గ్రానైట్ ఉన్నటువంటి కిచెన్ ప్లాట్ఫామ్ చూస్తున్నారు. సో ఇదంతా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్. ఇక్కడ మనం చూసినట్టయితే కామన్ వాష్రూమ్ అయితే చూడొచ్చు. మనకి హాల్కి సంబంధించినటువంటి కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్ డైమెన్షన్ చూసినట్టయితే 6 x 4 డైమెన్షన్స్లో వెస్టర్న్ స్టైల్లో ఈ కామన్ వాష్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ నేరుగా మనకి కామన్ వాష్రూమ్. ఇందులో ఉన్నటువంటి ప్రతిది కూడా హార్డ్వేర్ మెటీరియల్ సంబంధించినటువంటి టాప్ మోస్ట్ బ్రాండ్ యూజ్ చేసుకున్నారు. ఆ టాప్ మోస్ట్ బ్రాండ్ సంబంధించినటువంటి హార్డ్వేర్ అయితే వీళ్ళు యూజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. సో మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 10.6 x 13 డైమెన్షన్స్లో చాలా విశాలంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేశారు. మనకి బీరువా పెట్టుకునేందుకు స్పేస్గా ఈ 2 సైడ్ సెల్ఫ్స్ అయితే ఉన్నాయి. సో వెంటిలేషన్కి ఒక విండో ప్రొవైడ్ చేశారు. సో నీట్ ఫ్లోరింగ్తో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ సో చూస్తున్నారు కదా.
సో ఇందులోనే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. వెస్టర్న్ స్టైల్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ 6x4 డైమెన్షన్స్లో పైన వర్క్ అంతా టైల్ వర్క్ అయిపోయింది. సో ఇక్కడ చూసినట్టయితే బాడీ షవర్ సంబంధించినటువంటి మనకి షవర్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు గీజర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 2 గీజర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో యాంటీ స్కిడ్ బాత్రూంలో టైల్స్ చూసినట్టయితే. సో ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించినటువంటి వ్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం చూసినట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన డైమెన్షన్ 10.6x12 డైమెన్షన్స్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంది. సో వెంటిలేషన్కి ఒక విండో, ఎస్పెషల్లీ ఇక్కడ మనం చూసినట్టయితే సెల్ఫ్స్ అయితే నెంబర్ ఆఫ్ సెల్ఫ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. చిల్డ్రన్స్ కప్బోర్డ్స్ యూస్ చేసుకోవడానికి ఇక్కడ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. పైన మనం చూసినట్టయితే స్టోరేజ్ ఏమైనా యూస్ చేసుకోవడానికి అయితే మనకి సజ్జడ్ లాంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ అయితే మనకి పిర్జాదిగూడలో ఉంటుంది. పిర్జాదిగూడ మనకి సాయి ఐశ్వర్య కాలనీలో అయితే ఈ ప్రాపర్టీని లొకేట్ చేయబడింది. సో చూడండి, మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినటువంటి బాల్కనీ ఏరియా ఆల్మోస్ట్ ఇది 6 feet బాల్కనీ అయితే ఉంటుంది. సో పైన మనకి రూఫ్ లైట్స్ అన్నీ కూడా LED లైట్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే మనకి సేమ్ ఫ్రేమ్తో పాటు ఇక్కడ ఎలివేషన్ సంబంధించిన టైల్స్ అయితే యూజ్ చేసుకున్నారు. మనకి 2 feet సంబంధించిన సెట్ బ్యాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో. సో చూడండి, మంచి ఎలివేషన్ స్టైల్ అయితే యూజ్ చేసుకున్నారు ఫస్ట్ ఫ్లోర్లో. ఒకసారి లోపలికి వెళ్ళైతే చూద్దాము. దానికి సంబంధించిన వ్యూ ఒకసారి మీకు చూపిస్తాను. సో రాగానే మనకి డ్రాయింగ్ ఏరియా, దీన్ని సిట్అవుట్ ఏరియా అని కూడా చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన డైమెన్షన్స్ చూసినట్టయితే 10.10x8.7 అయితే డ్రాయింగ్ ఏరియాకి సంబంధించినటువంటి వ్యూ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మంచి ట్రాన్స్పరెంట్ సంబంధించినటువంటి గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు. హాల్కి డ్రాయింగ్ ఏరియాకి సంబంధించినటువంటి గ్లాస్ చూస్తున్నారు. పైన మొత్తం అంతా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, విశాలమైన హాల్. సో కంపేర్ టు గ్రౌండ్ ఫ్లోర్ మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చాలా విశాలంగా కనిపిస్తూ ఉంటుంది. సో హాల్ సంబంధించిన డైమెన్షన్స్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ హాల్ సంబంధించిన డైమెన్షన్ 10.10x29 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ 3 విండోస్ మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. వెంటిలేషన్కి చాలా మట్టికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. టీవీ సెటప్ సంబంధించినటువంటి కప్బోర్డ్స్ కానీ వ్యూ కానీ మీరు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది టీవీ సెటప్ సంబంధించినటువంటి వ్యూ. సో డైనింగ్ ఏరియాకి వెళ్ళి చూద్దాము. డైనింగ్ ఏరియాలో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేసినటువంటి డైనింగ్ ఏరియాకి సంబంధించిన డైమెన్షన్స్ అయితే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. 10.10x9 డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ వెళ్ళడానికి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి కామన్ యూటిలిటీ ఏరియా యూస్ చేసుకోవడానికి మనకి బ్యాక్ డోర్ అయితే కనిపిస్తూ ఉంది చూడండి. సో ఆల్మోస్ట్ 3 feet సంబంధించినటువంటి బాల్కనీ ఏరియా ఇది. నేరుగా మనం కిచెన్లోకి అయితే వెళ్ళి చూద్దాము. కిచెన్ ఎంట్రన్స్ ఇది. సో కిచెన్కి సంబంధించినటువంటి డైమెన్షన్ 7.1x9 డైమెన్షన్స్. ఇక్కడ చూసినట్టయితే ఎల్ షేప్ డిజైన్. సో గ్రౌండ్ ఫ్లోర్లో కనిపిస్తున్నటువంటి వ్యూ అయితే ఇక్కడ కూడా వీళ్ళు సేమ్ ప్లాన్ యూస్ చేసుకున్నారు. సో సెల్ఫ్స్ కూడా చూడండి. సో చాలా మట్టుకైతే సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో పూజా సెటప్ సంబంధించినటువంటి స్పేషియస్గా నీట్గా వెల్ డిజైన్ అని చెప్పొచ్చు. పూజా గది సంబంధించినటువంటి స్పేస్ అయితే చాలా తక్కువ ఉన్నప్పటికీ మంచి డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. హాల్కి సంబంధించినటువంటి కామన్ వాష్రూమ్ సంబంధించినటువంటి వ్యూ చూస్తున్నారు. కామన్ వాష్రూమ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్. కామన్ సంబంధించినటువంటి వాష్రూమ్ మనకి వెస్టర్న్ స్టైల్లో పైన వర్క్ అంతా టైల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నీట్ లుక్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వెస్టర్న్ స్టైల్లో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్. సో నేరుగా మనం కామన్ వాష్రూమ్ నుంచి నేరుగా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన డైమెన్షన్స్ 10.6x12.10 డైమెన్షన్స్లో మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా కనిపిస్తూ ఉంది. వెంటిలేషన్కి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫాల్ సీలింగ్ వర్క్ అయితే లైట్ అయితే నీట్ లుక్లో సింపుల్గా కనిపిస్తూ ఉంది. సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. దాని డైమెన్షన్ 6x4 డైమెన్షన్స్లో అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనము కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్ళి కూడా చూద్దాము. కిడ్స్ బెడ్రూమ్ డైమెన్షన్ చూసినట్టయితే 10.6x12 డైమెన్షన్స్లో కిడ్స్ బెడ్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ప్రైజింగ్ విషయానికి వచ్చేసరికి 1,39 lakhs అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. 165 square yards సంబంధించినటువంటి ప్రాపర్టీ కాస్ట్ 1,39 lakhs.
సో స్లైట్లీ నెగోషియబుల్. సో ఇక్కడ మనం చూసినట్టయితే గజం ఇక్కడ 45,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుంది. పర్ స్క్వేర్ యార్డ్ 45,000 నుంచి 50,000 మధ్యలో ఈ ఏరియాలో అయితే ల్యాండ్ కాస్ట్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఈ ప్రాపర్టీ సంబంధించి కొన్ని హైలైట్ ప్లాన్స్ చూసినట్టయితే G+1 మున్సిపల్ పర్మిషన్, 165 స్క్వేర్ యార్డ్స్, 27x55 హౌస్ డైమెన్షన్స్, 30 feet వైడ్ రోడ్ అయితే ఉంది. సో మున్సిపల్ వాటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఉంది. మనకి ఇక్కడ చూసినట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాంక్ లోన్స్ 75% అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ లింక్ డాక్యుమెంట్స్ అవైలబుల్. సో టైటిల్ అయితే 100% క్లియర్ అయితే ఉంది. ఈ ప్రాపర్టీ సంబంధించి కొన్ని నియర్ బై లొకేషన్ చూసినట్టయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే అయితే ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మాల్స్ అయితే MJR సినీ స్క్వేర్ మాల్ 2.5 kilometers అండ్ డిమార్ట్ 2 kilometers. అండ్ హాస్పిటల్ చూసినట్టయితే శ్రీకర హాస్పిటల్, అంకుర హాస్పిటల్, RBM కాకతీయ అండర్ 4 kilometer డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ చూసినట్టయితే ఇన్ఫోసిస్ అండ్ పోచారం సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే 4 kilometer డిస్టెన్స్లో ఉంటాయి. సో ఇవే కాక మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, పల్లవి అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, రొట్టెడామ్ స్కూల్స్, సేజ్ ఇంటర్నేషనల్ మెరిడియన్ స్కూల్స్ ఇవన్నీ కూడా 4 kilometer డిస్టెన్స్లో ఉన్నాయని చెప్పొచ్చు. దాంతో పాటు ఇంజనీరింగ్ కాలేజ్ చాలా దగ్గరలో ఉంటాయని చెప్పొచ్చు. నల్లమాలారెడ్డి, నల్ల నరసింహారెడ్డి, సిద్ధార్థ ఇవన్నీ కూడా 4 kilometer డిస్టెన్స్లో ఉంటాయి. నియర్ ఫుడ్ కోర్ట్స్ KFC, మెక్డొనాల్డ్స్, ఏబీస్ అండర్ 4 kilometer డిస్టెన్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.